రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును ఎల్లుండి బీజేపీ ప్రతినిధుల బృందం సందర్శించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ నేతృత్వంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర పదాధికారులు ప్రాజెక్టు సందర్శనకు వెళ్తారని బీజేపీ రాష్ట్ర అధికారిక ప్రతినిధి ముళ్లపూడి రేణుక తెలిపారు. జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో ప్రాజెక్టును నాశనం చేశారని విమర్శించారు. ప్రస్తుతం డబుల్ ఇంజిన్ సర్కార్ సమన్వయంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ఆగస్టులో అనకాపల్లికి గోదావరి జలాలను తీసుకువస్తామని సీఎం ప్రకటించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని రేణుక తెలిపారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 12 ఏళ్ల కాలంలో ఈవేళ ఆంధ్రుల చిరకాల వాంఛ అయినటువంటి పోలవరం సాకారం కాబోతుంది. ఒకవైపు ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు కావలసినటువంటి సహాయం ఇవ్వటం కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు దాన్ని సమీక్ష చేయటం, పర్యవేక్షించటం, దానికి కావలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి చేయవలసినటువంటి అన్నీ కూడా సహకరించటం, చూడటం మూలంగా ఈవేళ పోలవరం ప్రాజెక్ట్ మరి రేపు ఈ సంవత్సరమే ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లి దగ్గర గోదావరి జలాలని మరి ఆహ్వానిస్తామని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారి పర్యటనలో చెప్పటం, ఇది చాలా శుభపరిణామం. మనం చూస్తున్నాం ఏ విధంగా ఒక మంచి నాయకత్వం ఉంటే ఒక డబుల్ ఇంజిన్ సర్కార్లో ఏ విధంగా పురోగతి ఉంటుంది అనేటువంటిది ఒక లైవ్ ఎగ్జాంపులే మనకు పోలవరం ప్రాజెక్ట్. గతంలో చూసాం జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాగానే రివర్స్ టెండరింగ్ అన్నారు, కాంట్రాక్టులను మార్చారు, డయాఫ్రమ్ వాల్ కుంగిపోయింది. దాని యొక్క పురోగతి లేకుండా జాప్యం చేయటం మూలంగా ఈవేళ మనకి పోలవరం ప్రాజెక్టు లేట్ అయింది.